2025 సంవత్సరపు తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఒక విషయం మీ అందరికీ తెలుసు. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి. దాని ఫలితాలు కూడా బహిర్గతమైన. ఇంకా రెండో విడతలో 4333 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం మీద 12728 గ్రామ పంచాయతీలు. ఇప్పుడు మొదటి విడతలో వచ్చినటువంటి ఒక ఫలితాలు చూసినట్లయితే తెలంగాణ గ్రామీణ సమాజం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టినట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. వివరాల్లోకి ముందుగా లోతుగా వెళ్ళేటువంటి ఒక దానికంటే ముందుగా ఈ 4236 గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిస్తూ ఈ ఎన్నికల్లో పాల్గొని ఓట్లేసినటువంటి 50 మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం, వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లందరికీ కూడా, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంత చేస్తాం, అంత చేస్తాం, ఇన్ని గెలుస్తాం, అన్ని గెలుస్తాము అని చెప్పని అనేక కోతలు కోసినప్పటికీ కూడా తాను కోతల రాయుడే అని చెప్పని తెలంగాణ ప్రజలు, గ్రామీణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా స్పష్టంగా వచ్చినటువంటి ఒక ఫలితాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్టయితే, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగినట్టయితే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకే మెజారిటీ స్థానాలు, అంటే దాదాపు 90% స్థానాలు గెలుపొందేటువంటి ఒక వెసులుబాటు, సామాజిక నేపథ్యం, రాజకీయ నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా రూలింగ్ పార్టీకే ఫేవరబుల్గా ఉంటాయి, గెలుస్తుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఒక పూర్తి వ్యతిరేకత, అనేక రకాలైనటువంటి ఒక కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు పంపటము, ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలని చెప్పని బెదిరింపులకు పాల్పడ్డ, కోట్ల రూపాయల పంపిణీ చేసిన, ఓటర్లను కొనుక్కునేటువంటి ఒక ప్రలోభపరిచే ప్రయత్నం చేసిన, రకరకాల విన్యాసాలకు, వికృతమైన విన్యాసాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ తొత్తుగా మార్చుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఏమాత్రం అమలు చేయకుండా విచ్చలవిడి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఫలితాలు కనుక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటువంటి ఒక ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మొదటి విడతలో దాదాపు 1345 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినారు. అన్ని కుట్రలు, అన్ని కుతంత్రాలు, కోట్ల రూపాయల డబ్బులు కాలికి బల్పం కట్టుకొని రేవంత్ రెడ్డే పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా కేవలం 1700 స్థానాల కంటే ఎక్కువ కూడా గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇది ముమ్మాటికి గ్రామీణ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి ధీటైనటువంటి ఒక జవాబు చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అధికార అహంకారంతో, విచ్చలవిడి అవినీతి సొమ్ముతో మదమెక్కి ఈ ప్రభుత్వం ఒక దోపిడీ వ్యవస్థను, దోపిడీ పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక తరుణంలో లాగి చెంపగొట్టినట్టుగా ఇవాళ ప్రజలు ఇచ్చినట్టు ఒక తీర్పుగా భావించవలసి వస్తుంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొక్కసారి నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల పైన అనేక ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు, బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేసినారు, పోలీసులను వాడుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేసినారు, పోలీసులతో బెదిరింపులకు గురి చేసే ఒక ప్రయత్నం చేసినారు, రౌడీగాళ్లతో రకరకాలైన రీతుల్లో ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మంత్రులు, శాసనసభ్యులు సైతం దిగి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు నికార్సుగా నిలబడి వాళ్ళ
వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా, ఇవాళ వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా నిలబడి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారు, ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఒక పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి వాస్తవానికి ఏమాత్రమైనా సరే ఇట్స్ అ షేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. లాగి చెంపకాయ కొట్టినట్టే. సొంత ఊరు కొండారెడ్డిపల్లి పక్కన పోల్కంపల్లిలో కూడా ఆయన గెలిపించుకోలేకపోయింది. ఆయన పెద్ద లీడరు, ఆయన పెద్ద సిపాయి. సొంత కొండారెడ్డిపల్లిలో పక్కకున్నటువంటి ఒక పోల్కంపల్లిలో ఆయన గెలిపించుకోలేని పరిస్థితి. మా అక్క సీతక్క ఏటూరు నాగారంలో 8,333 ఓట్లుంటే 3,230 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే సీతక్కను ఓడగొట్టిండ్రు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ఫలితాలు తెలియజెప్తున్నట్టు ఒక పరిస్థితి. ఇకపోతే ఆ మహబాద్లో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే వాళ్ళు ఓటుకింత అని చెప్పని జూబ్లీహిల్స్లో పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. అన్ని చోట్ల పంచిండ్రు, ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. వింతేందా అంటే నేను 550 ఓట్లకు నేను డబ్బులు పంచినా, నాకు 55 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళీనాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ్మ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుందట, పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది, నాకు పైసలు వాపసిరి, నాకు పైసలు వాపసిరి. అంటే వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డబ్బే జూబ్లీహిల్స్లో అట్లనే బోగస్ ఓట్లు, డబ్బు, రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిండ్రు. అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, ఎంఐఎం అడ్డం పెట్టుకొని బోగస్ ఓట్లను చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు. అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వమని చెప్పని ఇవాళ మహబాద్లో పోయి మురళీనాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు అడుగుతున్న పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక ఓటు ఎక్కువ వచ్చిందని చెప్పని దొంగచాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటున్న ఒక పరిస్థితి. సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం 20-30 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు. సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టినరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే 2023 ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు 2 సంవత్సరాలుగా. విచ్చలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎవరి సొమ్ము అది, ఎక్కడ సొమ్ము అది? ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ, మూసి పెద్ద బోగస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ RRR ట్యాక్స్, RRR ట్యాక్స్ వసూలు చేసుకుపోతున్నారు అని చెప్పేంత విచ్చలవిడి చిల్లర అవినీతికి పాల్పడుతూ ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యంని కూల్చివేస్తామని చెప్పని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్ని మోసాలండి! 420 వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు 42% రిజర్వేషన్లు అని చెప్పని బీసీలను గొంతు కోసినట్టు విషయానికి వ్యతిరేకంగా వచ్చినట్టు ఒక ఫలితం ఇది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తానంటే వాళ్లకు నోట్లో మన్ను కొట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినట్టు ఒక పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు అత్యంత ప్రేమతో ఆర్ద్రతతో దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటే దానికి గండి కొడితే ఇవాళ దళితులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టిన ఒక పరిస్థితి. రైతు బంధు పథకానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఈ రైతులంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టిన ఒక పరిస్థితి. ఇవాళ
కళ్యాణ లక్ష్మి పథకానికి దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు పడిపోయి వాళ్ళ పాపం పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే బాధపడేట పరిస్థితి ఏర్పడేటువంటి వైనానికి కారకుడైనటువంటి ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టినట్టే. నిరుద్యోగులను అట్లనే అన్యాయం గురి చేసినాడు. ఇంతకుముందు చెప్తా ఉన్నారు పెద్దలు ఎలక్షన్ కమిషన్లో మాట్లాడుతుంటే, పెద్ద ఎత్తున ఇవాళ ఈ ఎన్నికల్లో మహిళలు, ముఖ్యంగా పెన్షనర్సు, యువకులు పెద్ద ఎత్తున ఇవాళ రైతులు అంతా కూడా ఈ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మనం గుణపాఠం చెప్పాలా, సరి అయినటువంటి ఒక రీతిలో జవాబు చెప్పాలా అని చెప్పని ఇవాళ ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. నేను చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, భయపడకండి. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్నికలు ఉన్నాయి. ఎవ్వడికి భయపడవలసిన అవసరం లేదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను ఓటర్లకు. అర్థమవుతుందిగా, చూసిండ్రు కదా, డబ్బులు ఇచ్చినట్టే ఇస్తారు, పుట్టుకుని ఓడిపోతే మళ్ళీ ఇండియాలోకి వచ్చి బెదిరించి గుంజుకుపోతా అంటారు వీళ్ళు. డబ్బులు ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ వచ్చి పుట్టుకుని ఏదైనా ఓడిపోయినట్టయితే మళ్ళీ ఇండియాలోకి వచ్చి బెదిరించి పైసలు గుంజుకుపోతానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు భయపడకండి. మీ వెంట కేసీఆర్ గారి స్ఫూర్తి ఉంది, మీ వెంట కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. మీకు మేము అండగా ఉంటాం. ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది అనే విషయాన్ని ఈ మొత్తం మిగిలిన ఫేజ్ 2, ఫేజ్ 3 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఓటర్లంతా కూడా గుర్తించాలని చెప్పని, గమనించాలని చెప్పని, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పని తెలియజేస్తాను. ఇకపోతే ఇంకో ముఖ్యమైనటువంటి ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మేస్త్రి వర్సెస్ మిస్సే కదా అని పేరు, మేస్త్రి వర్సెస్ మెస్సీ. మరి ఇది ఏం డ్రామా అండి? డ్రామా కంపెనీ నడుపుతాను రేవంత్ రెడ్డి. బెంగాల్లో బాగా ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు క్రికెట్ ఆడరు. మీరు చిన్న చిన్న గ్రౌండ్లలో కూడా మీరు క్యాల్కటానో బెంగాల్లో పోతే, చిన్న చిన్న పల్లెటూర్లలో పోతే కూడా, మన దగ్గర పల్లెటూర్లకు పోతే వాడు 3 కట్టెముక్కలు పెట్టి చెక్కబ్యాట్ పెట్టి క్రికెట్ ఆడుతుంటాడు. దట్ ఈజ్ అవర్ కల్చర్. అది ఎట్లా మొత్తానికి మాత్రం మన క్రికెట్ వాకిపోయింది. వెనకడ జిరగోన ఆడేది, ఆ జాగాలో వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడేంద్రా అని అంటే మీరు అదే కల్కటా కనుక పోయినట్టయితే మొత్తం అంతా ఫుట్బాల్ ఆడతారు. దట్ ఈజ్ ఏ రీజనల్ కల్చరా అదేదో తెలియదు, మొత్తానికి వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకున్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీ మ్యాన్, అందరూ అంటున్నారు నువ్వు హీ మ్యాన్ లెక్క ఉంటావని ఉండాలనే ప్రయత్నమా తెలియదు, మొత్తానికి ఆ హీ మ్యాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ ఆ 15 నిమిషాల మిస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే, దానికి సింగరేణి కాలరీస్ వాడు వానికేం పనండి నాకు అర్థం కాదు. సింగరేణి కాలరీస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వేర్ బై డూయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఏదన్నా పాపులారిటీ పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు మనాంటి వాళ్ళు ఏమన్నా బొగ్గు కొనుక్కుంటుంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్థం ఉన్నది. ఆ మొత్తం ఈ మ్యాచ్ని అంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి, చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గు గనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ల న్యాయం అయితే చెప్పండి ఇది? కోట్ల రూపాయలు టు కండక్ట్ దట్ ఈవెంట్ కోట్ల రూపాయలు కావాలా? మళ్ళా నువ్వు ఆ స్టేడియంను రెస్టోర్ చేయాలంటే మళ్ళా కోట్ల రూపాయలు కావాలి. ఎవడబ్బా సొమ్మిది? ఎవడబ్బా సొమ్మిది? సింగరేణి గని కార్మికుల సొమ్మది. ఎండనక వాననక పాపం ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ బొగ్గు గని లోపలికి పోయి బొగ్గును దొమ్మి ఆ కాలరీస్ను బతికించి ప్రపంచానికి వెలుగులిచ్చేటువంటి ఒక కార్మికుల సొమ్మది. ఆ సొమ్మును రేవంత్ రెడ్డి జల్సాల కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ఫ్యాంటసీస్ ఉంటే ఇంకే రకంగా తీర్చుకోవచ్చు, మేమే వద్దంటలేం. యూ హ్యావ్ ఎవ్రీ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మెస్సీ అనేట ఆయన పెద్ద మనిషి అనేది వరల్డ్ టూర్లో ఉన్నాడట, విహారయాత్రలోకి వస్తున్నాడట. ఆ విహారయాత్రలోకి వచ్చేటోడిని ఈయనేదో స్పెసిఫిక్గా పిలిపించినట్టుగా ఎక్కడ చూసినా ఓటింగ్లు కనబడుతున్నాయి. నేను చూసిన మెస్సీ ఏమైనా నిజంగా ఇది గ్రేట్ ప్లేయర్, అర్జెంటీనా అంత గొప్ప ప్లేయర్ కాబట్టి మరి ఆయనకు సన్మానం చేసే విధంగా ఏమైనా హోర్డింగ్లు పెడతారేమంటే ముందీనున్నాడు వెనకాయనున్నాడండి. మీరు చాలా హోర్డింగ్లో చూసిన నేను, ముందీనున్నాడు వెనకాయనున్నాడు. అసలు మెస్సీ ఈయన రేవంత్ రెడ్డి మెస్సీయా లేకపోతే అసలు మెస్సీ వాడు ఏమైనా మేస్త్రి నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు రియలీ హానర్ ఏ గ్లోబల్ ప్లేయర్,
నిజంగానే హానర్ చేయాలి గ్లోబల్ ప్లేయర్ కంటే అని ముందు పెట్టి నెనుకుండాలి. ఈయన నెట్ పడదొబ్బిండి మెస్సీని కూడా పెట్టేసి ముందు హోర్డింగ్లు, పబ్లిక్ మనీతోటి హోర్డింగ్లు, సింగరేణి సొమ్ముతోటి మ్యాచ్లు. ఇంత చిల్లరగా ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజాభవన్ను ప్రైవేట్ భవన్గా మార్చేసుకున్నారు. ఆడ పెండ్లిలు అవుతాయి, ఆడ విందులు అవుతాయి, వినోదాలు అవుతాయి, దావతులు అవుతాయి. మళ్ళా ప్రజల సొమ్ముతోటి ఇవాళ వ్యక్తిగత జల్సాలకు, ఇవాళ వ్యక్తిగత కోరికలకు, ఇవాళ వినోదానికి వేదికలుగా ఇవాళ ప్రజల సొమ్మును వాడుకుంటున్నట్టు ఒక వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 100 కోట్లు అటు ఈ మ్యాచ్కు. ఇగో ఇది 100 కోట్లు, ఒక్క మ్యాచ్కి 100 కోట్ల రూపాయలు. ఫ్రాడ్ సిటీలో ఒక బోగస్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆడ 200 కోట్లు. రేవంత్ రెడ్డికి సొంతంగా ఉన్న జల్సా మ్యాచ్ కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి కోసం 100 కోట్ల రూపాయల ఖర్చు. ఎక్కడ న్యాయం చెప్పండి ఇది? ఇది దుబారా కాదా? మళ్ళీ పక్కనే నన్ను కోసుక తినరి, నన్ను కోసుకున్న ₹1 లేదు, నా దగ్గర సొమ్ము లేదు, నేను పెన్షనర్లకు డబ్బులు ఇవ్వడట, నిరుద్యోగ భృతులు ఇవ్వడట, లేకపోతే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడు, ఇంక ఏ రకమైన ఒక పథకాలు, ఫీ రియంబర్స్మెంట్లు ఇవ్వడు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడు, పైసలు లేవు. కానీ ఈ జల్సాలకు పైసలు ఎక్కడి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు ఫేస్ 2 ఫేస్ 3లో గ్రామీణ ప్రజలు.